హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన జగిత్యాల జిల్లాలోని దరూర్ క్యాంప్లో ఉన్నటువంటి రామాలయం టెంపుల్ కన్నా కొంచెం ముందుకు వస్తూ ఉండే వినాయక విగ్రహాల షాప్ ముందైతే ఉన్నాము. ఫ్రెండ్స్, ఇందులో వినాయక విగ్రహాలు ఎన్ని ఫీట్స్ నుండి స్టార్ట్ అయ్యి ఎన్ని ఫీట్స్ వరకు ఎండ్ అవుతాయి అండ్ వాటి ప్రైస్ ఎంత అనేవి అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో మంచిగానే చూస్తున్నారు, ఎక్కువ మంది చూస్తున్నారు, కానీ కొంతమందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము. ఇంకా ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇక మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి బాలగణపతి ఇక్కడ ఎలుకను పట్టుకొని కూర్చున్నారు. ఫ్రెండ్స్, ఎలుకను చూడండి, ఎలుక మన మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉంది. అండ్ ఈ వినాయక విగ్రహం స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వినాయకుడికి 4 హ్యాండ్స్ ఉండవు, 2 చేతులు మాత్రమే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది పంచముఖ హనుమాన్ లాగా పంచముఖ వినాయక విగ్రహము. ఇక్కడ చూడండి, వినాయకుడికి 5 తలలు ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ 6 చేతులు కూడా ఉన్నాయి. ఈ వినాయక విగ్రహంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లింగం కూడా ఉంది. ఇది మార్కండేయ స్వామి కావచ్చు. ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే ఒక 5 నుండి 6 ఫీట్ల వరకు అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి, ఈ వినాయకుడు నందిపైన కూర్చొని ఉన్నారు. స్కిన్ టోన్ కూడా మన వైట్ స్కిన్ టోన్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అక్కడి వరకు అన్ని విగ్రహాలు కూడా నందిపైన కూర్చునే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి, వినాయకుడు తామర పువ్వు పైన కూర్చున్నారు. వెనకాల చూడండి ఒక పెద్ద ఆకైతే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వినాయకుడి స్కిన్ టోన్ చూడండి లైట్ పింక్ కలర్లో ఉంది. ఈ వినాయక విగ్రహంలోని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కిరీటాన్ని చూడండి, గోల్డెన్ కిరీటంలో శివుడి తల అండ్ శివుడి తల కింద చూడండి నాగుపాము కూడా చుట్టుకొని ఉంది. చూడడానికి ఎంతో అందంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిల్వర్ జంజరం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి, గోవిందనామాలు ఉన్నాయి. వినాయక విగ్రహానికి వెంకటేశ్వర స్వామి స్టైల్లో ఉండే కిరీటం అయితే ఉంది. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది గోల్డ్ కలర్, దీని వెనకాల ఉన్న సర్కిల్ డిజైన్ చూడండి, ఇది బ్లాక్ కలర్. అండ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా వినాయకుడు ఒక కండువా వేసుకుంటారు కదా, కానీ ఈసారి ఈ వినాయకుడు అయితే కండువా వేసుకోలేరు. ఇక్కడ చూడండి, నెమలి పింఛంతో చేసిన ఒక కండువా టైపు అదైతే వేసుకున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వినాయకుడు బ్లాక్ కలర్ ఒక డిజైన్డ్ పీట పైన అయితే కూర్చున్నారు. చూడండి, చూడడానికి వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉంది ఈ వినాయక విగ్రహం అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి, వినాయకుడు వెనకాల ఉన్న సోఫాకి స్టైల్గా కూర్చొని అయితే ఇక్కడ నిల్చొని ఉన్నారు. చూడండి, ఈ వినాయక విగ్రహానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, వెనకాల ఎలాంటి సెట్టింగ్ కూడా లేదు, అయినా చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే, ఈ వినాయకుడికి ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్కి కలరింగ్ వేయకపోయినా, పైన కిరీటానికి గోల్డ్ కలర్ వేయకపోయినా చూడడానికి ఇంత బాగుందంటే, ఇంకా ఫినిషింగ్ టచ్ ఇస్తే ఇంకెంత బాగుంటుందో మీరే ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇందాక మీకు అక్కడ చూపించా కదా వినాయక విగ్రహాలు, ఆ వినాయక విగ్రహాన్ని ఫుల్గా డెకరేట్ చేసి ఫుల్గా ఫినిషింగ్ టచ్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఇదే ఆ విగ్రహము. ఇక్కడ వచ్చే కస్టమర్స్కి చూపించడానికి ఒక డిస్ప్లే విగ్రహం ఇది ఫ్రెండ్స్. అండ్ చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో. ఈ విగ్రహాన్ని చూస్తే నాకైతే సేమ్ మన బాంబే స్టైల్ వినాయక విగ్రహం లాగే అనిపిస్తుంది. అండ్ స్కిన్ టోన్ కూడా చూడండి ఫ్రెండ్స్, మన మనుషుల పోలికకి సంబంధించి దగ్గరగా ఉన్న స్కిన్ టోన్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి, వెనకాల పెద్ద ఒక డిఫరెంట్ మెటల్ టైపు డెకరేషన్ అయితే వచ్చింది. వినాయకుడు ఎంతో రాజసంగా సోఫా సెట్లో కూర్చున్నారు చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని కిరీటానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వినాయక విగ్రహానికి ఉన్న కిరీటాన్ని చూడండి ఫ్రెండ్స్, గోల్డ్ ఫస్ట్ గోల్డెన్ లేయర్, ఆ తర్వాత చూడండి రాగితో చేసిన లేయర్ ఉంది, దానిపైన సిల్వర్ కలర్, దాని వెనకాల డిఫరెంట్ మెటల్తో చేసిన ఒక కోటింగ్ అయితే ఉంది. మొత్తానికైతే ఈ వినాయకుడికి పంచలోహాలతో చేసిన కిరీటాన్ని అయితే పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. ఎవరు అనుకుంటున్నారా? అంటే మీకు కూడా తెలియదు అనుకోండి. ఓకే, ఇక్కడ మన గణపతులు చూసుకుంటే ఎట్లున్నాయి అంటే, ఒక్కొక్కటి మనకన్నా హైట్ మినిమం ఒక 8 ఫీట్ ఉంటుంది కావచ్చు విత్ సెట్టింగ్ తోటి, అంత పెద్ద ఉన్నాయి. కానీ గణపతిని కంపేర్ చేసుకుంటే మాత్రం గణపతి ఒక
5-5.5 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ చూసుకున్న గణపతులు అయితే ప్రతి ఒక్కటి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంది. కాకపోతే ఒక్కొక్క గణపతి ఒక్కొక్క కలరింగ్లో డిఫరెంట్గా ఉంది. ఆ ఓర్నమెంట్స్ దగ్గర కానీ ఈ గణపతికి బ్లాక్ కలర్లో ఓర్నమెంట్స్ ఇచ్చారు, లైక్ నగలు అదంతా కూడా వేరే లెవెల్ ఉంది. ఇంకొక గణపతి చూసుకుంటే ప్యూర్ గోల్డ్లో ఇచ్చారు. ఇట్లా ప్రతి ఒక్కొక్క దానికి డిఫరెన్షియేషన్ అనేది చూపించారు వీళ్ళు. కానీ నాకు ప్రతిది కూడా నచ్చింది. అండ్ దీంతోపాటు ఇక్కడ ఇంకోటి ఏంటంటే వీళ్ళు గణపతిని ఇంత సైజ్ చేసారు. ఇది ఇంకొంచెం హైట్ లేవాలి అని కింద ఇంకో మన టేబుల్ లాంటిది ఒక సెట్టింగ్ తయారు చేసారు. సో చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి. అండ్ ఈ గణపతి ఒక్కొక్క స్కిన్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో ఉంది. అది ఎల్లో కలర్లో ఉంది, ఇది పింక్లో ఉంది, ఇంకొకటి ఎల్లోలో ఉంది, ఇంకొకటి గ్రే కలర్లో ఉంది. ఇట్లా సో మెనీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ గణపతి కిరీటం అనేది డిఫరెంట్గా కనబడుతుంది. ఎందుకంటే మన నార్మల్గా పగడాలు ఎలా ఉంటాయి, కిందికి ఊగులాడుతుంటాయి కదా, కానీ ఈ కిరీటానికి మాత్రం రివర్స్లో ఉంటాయి. అదే మన గణపతి క్రియేటివిటీ. ఇంకా చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ మాత్రం ఒక పెద్ద లైక్ కోట బ్యాక్గ్రౌండ్ లాంటి ఒక థీమ్ ఇచ్చిర్రు. అది కూడా మళ్ళీ డార్క్ లుక్లో ఉంటే ఎలా ఉంటుంది అలాంటి థీమ్ ఇచ్చిర్రు. దానికి గోల్డెన్ పాలిషింగ్ అనేది ఇచ్చిర్రు. అది చూడడానికి మాత్రం వేరే లెవెల్ ఉంది. ఈవెన్ మీరు ఇక్కడ ఉంటే మాత్రం ఓ మై గాడ్ అని అంటారు, అంత మంచిగా ఉంది ఇది. రండి ఇంకా చూద్దాం. చూపి ఇక్కడ వరకు ఇది ఇంతకుముందు చూసాం కదా, ఇక్కడ వరకు ఇది ఉంది. కానీ ఇకపై నుండి గణపతులు ఇంకా డిఫరెంట్ చేంజ్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఓల్డ్ లాంటి కొంచెం థీమ్తో ఉన్న సెట్టింగ్ ఉంది. కాకపోతే ఇప్పుడు 2 ఏనుగులు వస్తాయి సైడ్కి బ్యాక్గ్రౌండ్లో, దాంతోపాటు మధ్యలో విష్ణుదేవుడు ఉంటాడు. ఇది క్రేజియెస్ట్. లైక్ మామ అల్లుడు ఇద్దరు ఒక సెట్టింగ్లో ఉంటే ఎట్లా ఉంటుంది, సేమ్ అదే థీమ్లో అన్నట్టు. మామ పైన ఉంటే అల్లుడి కింద ఉంటే రండ్రా బాబు రండి దీవిస్తా అని అంటాడు డైరెక్ట్. సో ఇంకా రండి ఇంకా ఎలా ఉందో చూపిస్తా. అండ్ దీంతోపాటు ఇక్కడ ఆల్మోస్ట్ చెప్పాలంటే 4 ఏనుగులు ఉన్నాయి. ఇటు సైడ్స్కి ఒక ఏనుగు, ఆ పైన ఒక ఏనుగు, అండ్ ఆ పైన ఒక ఏనుగు, ఆ వెనకాల ఇంకొకటి ఏనుగు, ఇట్లా 4 ఏనుగులు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ గణపతి పర్ఫెక్ట్ మంచిగా లంబోదరుడు గట్టిగా కూర్చొని ఆ రండ్రా బాబు అన్నలాగా ఉంది. చూడ్డానికి మాత్రం వేరే లెవెల్ కనబడుతుంది ఒక్కొక్కటి. అండ్ ఆ రియలాస్టిక్ కళ్ళని మాత్రం చూస్తే బా ఎంతో క్యూట్గా ఉన్నారా అన్నట్టుంది. చూడండి మీరు కూడా ఒకసారి దగ్గరికి వచ్చి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి. వినాయకుడు లగ్జూరియస్ గా సోఫా సెట్ లో అయితే కూర్చున్నారు. ఆ సోఫా సెట్ కి ముందు అంటుకొని ఇక్కడ ఒక నంది విగ్రహం కూడా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఈ వెనకాల చూసుకున్నట్లయితే వినాయకుడు వెనకాల ఒక పెద్ద రౌండ్ డిజైన్ అయితే వచ్చింది. ఆ రౌండ్ డిజైన్లో మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వైలెట్ కలర్ ఒక సోఫా సెట్ అయితే ఉంది. దానికి మెరూన్, సిల్వర్ అండ్ ఒక వెరైటీ మెటల్తో చేసిన పెద్ద డిజైన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వినాయకుడికి బ్లూ కలర్ తలపాగా కూడా ఒక అదేంటి రుమాల్ కూడా చుట్టేసి అయితే ఉంది. ఈ వినాయక విగ్రహం చూడండి ఒక రాజు తన లగ్జూరియస్ తన చైర్లో కూర్చుంటే ఎలా ఉందో అలా ఉన్నారు చూడండి. అండ్ ఈ వినాయక విగ్రహంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వినాయకుడికి జంజరం వేయలేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనమే వినాయక చవితి రోజు వినాయకుడికి జంజరం వేసి లాస్ట్ నిమజ్జనం రోజు తీసుకొని అది దేవుడి అనుగ్రహం మన పైన ఉంది అనుకొని మనం వేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వినాయక విగ్రహాన్ని చూడండి. వినాయకుడిని హనుమంతుడు ఎత్తుకొని ఉన్నాడు చూడండి. మనకి ఎప్పుడైనా హనుమంతుడు మన రాముడిని ఎత్తుకుంటారు కదా, కానీ ఈసారి ఇక్కడ హనుమంతుడు వినాయకుడిని ఎత్తుకున్నారు చూడండి. వినాయకుడు కూడా చాలా హైట్ ఉన్నారు. ఈ విగ్రహం మనకు ఒక 7 to 8 ఫీట్స్ అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉన్నాము నారసింహస్వామి ఎత్తుకున్న వినాయకుడి విగ్రహంతో. ఈ వినాయక విగ్రహాన్ని చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నారసింహస్వామి వినాయకుడిని ఎత్తుకున్నారు. అండ్ ఈ వినాయక విగ్రహంలోని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నారసింహస్వామి జూలు చూడండి. ఇది రియలిస్టిక్. మనం నిజంగా ఒక సింహాన్ని ముట్టుకుంటే ఇలా ఆ స్పర్శ ఎలా ఉంటుందో నాకైతే సేమ్ అలాగే అనిపిస్తుంది. ఇందులో ఉన్న విగ్రహాలన్నింటిలో కూడా ఇది వెరైటీ విగ్రహం ఫ్రెండ్స్.